మా వాస్ గడికి ఈ పరిస్థితి అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మ్యాటర్ ఏంటో చెప్తే మా వీడియో లాస్ట్ వరకు చూడు. గడాల బాబుదే అన్నప్రసన్న మావా ఇన్విటేషన్ కార్డ్స్ ఇద్దామని రాజపోతేపల్లి వెళ్ళి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయంట. నాకు తెలిసిన దారి ఇది ఒక్కటే, ఫాతిమాపురం నుంచి లెఫ్ట్ తీసుకోవడం. రాజపోతేపల్లి అడ్ రోడ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోన్ అయితే వెళ్ళాం. సెగ్గడ్లు వేసాయి అనుకుంటా పాపం. మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఈ రీల్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఊర్లో కార్డ్స్ ఇవ్వడం అయితే అయిపోయింది. కరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత వానదేవుడు వారు 1 సైడ్ చేశాడు. రోడ్ మీద ఉన్న రామాలయంలోకి అయితే దూరిపోయి వాన ఒకటి ఆ చుట్టాల ఇంటికాడ ఉన్నప్పుడు పడినా బాగుండొచ్చు. ఏదో కూడా పెట్టేవాళ్ళు తినాలి. ఇప్పుడు ఏమో నాకు ఆకలేసేస్తుంది ఫుల్ గా. 3 గంటలైతే నిలబెట్టి కొట్టింది వాన. చీకటి అయిపోయింది. చింతలపూడిలో ఫుల్ గా బిర్యానీ మెక్కి పట్టాయిగూడెం వెళ్ళాం మావా కార్డ్స్ ఇవ్వడానికి. అక్కడ కనపడింది మావా నాకు ఈ హీరో సైకిల్. మామూలుగా లేదు, మొత్తం మనోడు దడదడలాడిచ్చేసాడు సైకిల్ మొత్తం. ఆర్టిక్ కారణమైన ఆర్టిస్ట్ మావా. కరెక్ట్ గా కంట్రీగూడెం వచ్చిన తర్వాత టైర్ అయితే పేలిపోయింది. ఏంటబ్బా సౌండ్ వచ్చిందని కిందకి దిగి చూస్తే ఇది మావా పరిస్థితి. మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఇలా బండి ఆగిపోయిందని చెప్తే 5 నిమిషాల్లో వస్తున్న వాళ్ళు 1.5 గంటల తర్వాత ఈ హ్యాండిల్ లేని గాలి పంపు తీసుకొచ్చి మోహన్ కొట్టి ఎంత గాలి కొట్టినా అస్సలు ఎక్కట్లేదు మావా. ఇంకా అలాగే వేసుకెళ్ళిపోయాడు మా వాడు. నువ్వు ఫాలో కొట్టకపోతే మా టైర్ గుచ్చుకున్న స్క్రూ నీకు ఎక్కడ దింపేస్తానో నాకే తెలియదు.